బైబిల్ గ్రంథంలో నాలుక గురించి చాలా స్పష్టంగా రాస్తుంది. నాలుక మన శరీరంలో ఉంచబడిన పాప ప్రపంచమట. మన బాడీ మొత్తంలో కూడా పాప ప్రపంచం ఏదన్నా ఉంది అంటే అది నాలుకేనట. మనం అనుకుంటాం ఇంకా చాలా కళ్ళు పాప ప్రపంచం, చెవులు పాప ప్రపంచం అని. కాదు కాదు, నాలుకను గురించి మన శరీరంలో ఉంచబడిన పాప ప్రపంచం అన్నాడు. పాప ప్రపంచమై. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. నాలుక అగ్నియే, నాలుక మన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును, అది నరకము చేత చిచ్చు పెట్టబడును. చూసారా, మన శరీరంలో ఉంచబడిన పాప ప్రపంచం ఏదన్నా ఉంది అంటే అది నాలుక. తర్వాత చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయానికి ముందు మీరు చదివారు ఇందాక వచనం. 2వ అధ్యాయము 22వ వచనం ఒక్కసారి చూడు. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. పాపము చేయలేదు అని వెంటనే ఆయన నోట ఏ కపటము లేదన్నాడు. పాపము చేయలేదని చెప్పి ఆయన ఏ వ్యభిచారం చేయలేదు, ఏ దొంగతనం చేయలేదు, ఏ నరహత్య చేయలేదు అని ఇవన్నీ ఏం చెప్పలా. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును లేదని అంతటితో ఆగల. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. అద్దుగో. అలాగే ఏమన్నాడు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరించేది ఏది? నాలుకే. టోటల్గా ఆయన గురించి మాట్లాడిన ఈ ఘట్టంలో నాలుకే హైలైట్ అయింది. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము లేదు. సో ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పాడు? ఓ తిమోతి, 5 సంగతులు జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. నువ్వు విశ్వాసుల ముందైనా అన్యజనుల ముందైనా నీ మాట జాగ్రత్త అన్నాడు. స్తోత్రం చెప్పండి. ఏం జాగ్రత్త? మాట. చాలా తేలిగ్గా తేడా పడేది ఈ మాటల దగ్గరే. మనం క్రైస్తవుడు అనేవాడికి నోరు అదుపులో ఉండాలి. కొన్నిసార్లు నేను నా పాపాన్ని యథార్థంగా మీ ముందు సహా ఒప్పుకోవాల్సిన ఆవశ్యకత వస్తే నంబర్ 1లో ఒప్పుకునే పాపం ఈ నోరు జారటం. సచ్చినట్టు ఒప్పుకోవాల్సింది. నేనేం పెద్ద మొనగాడిని ఏం కాదు. నేను సాధన చేస్తున్నాను, మిమ్మల్ని కూడా సాధన చేయమని చెప్తున్నాను. ఇప్పుడు భార్యనో పిల్లలనో ఏదన్నా ఆవేశాలు కోపతాపంలో ఉన్నప్పుడు దన్మని ఏదో ఒకటి నోరు జారటం అంటే నాలుక మీద నియంత్రణ లేకపోవటం. తర్వాత అభ్యంతర పడతాను. పిల్లల్ని ఏదో కోప్పడి ఏదో అరేతురే భాషలో ఒక మాట తొందరపడి స్వతంత్రం మీద నోరు జారుతాను. తర్వాత నెత్తి కొట్టుకుంటాను, ఎందుకలా అన్నాను. నోరు జారేవంటే ఏం బూతులు తిట్టావని అనుకోవద్దు. వెంటనే ఏ బూతులు తిట్టాడో అని అనుకోవద్దు. మీకు దిక్కుమాల ఆలోచనలు వస్తాయి కదా మీకు, అందుకని నేను రానియొద్దని చెబుతున్నాను. నేను దేవునికి స్తోత్రం. పాపం చేశాను అనగానే ఏం చేశాడో అని బట్టి వేరే ఆలోచనకి వెళ్ళిపోతారు. అందుకని ముందే చెబుతున్నాను. ఎప్పుడన్నా ఆశువుగా నోరు జారినప్పుడు ఆ విషయమై అభ్యంతర పడతాను, బాధపడతాను, నన్ను నేను గద్దించుకుంటాను, పశ్చాత్తాపడతాను. తప్పు కదా. వాడు చిన్నవాడు, లోబడేవాడని ఏదో తండ్రిగా నేను ఉన్నందున నేను పెత్తనం చేసి ఏదో నోరు జారటం కరెక్ట్ కాదు కదా, మర్యాద కాదు కదా. అది భార్య నాకు లోబడుతుందని, నేను ఏమన్నా పడుతుందని మాటలు నా ఇష్టం వచ్చినట్టు పేలటం న్యాయం కాదు కదా. అదే మాట ఆమె నన్నంటే, ఇప్పుడు ఆమె నా భార్య కాబట్టి, నాకు లోబడిది కాబట్టి, తేలికగా ఉంది కాబట్టి నేను నోరు జారి ఏ తూ అని అన్నాం, ఏదో దూషించాను అనుకుందాం. తిరిగి దూషిస్తే నేనంటే ఆమె సహించాలి, ఆమె అంటే సిగ్గుతో చావాలి. స్తోత్రం పెద్దగా చెప్పండి. కాబట్టి పడేవాళ్ళు పడుతున్నారు కదా అని అనేవాడు ఎందుకు అనాలి? కొంతమంది భార్యలను చాలా తేలిగ్గా మాట్లాడతారు భర్తలు, కొంతమంది దీనిలైన భర్తల్ని చాలా తేలిగ్గా మాట్లాడతారు భార్యలు, కొంతమంది పిల్లల్ని తల్లిదండ్రులు చాలా తేలిగ్గా మాట్లాడేస్తారు. ఇవన్నీ పక్కన పెడితే కొంతమంది జాబ్ హోల్డర్స్, ఉద్యోగస్తులు తమ కింది ఉద్యోగస్తులను చాలా తేలిగ్గా మాట్లాడతారు.
లోకస్తుడు అంటే మాట్లాడనీయండి, వాడు అన్యుడు, వాడికి తెలియదు, వాడికి వాక్యం లేదు. కానీ నువ్వు నేను మనం క్రైస్తవులం, మనకి దేవుని వాక్యం ఉంది. వాక్యం చాలా స్పష్టంగా చెప్పింది, నీ మాటలు జాగ్రత్త అని. నీవు పలికేటువంటి మాటలు ఒక వ్యక్తిని క్రీస్తునద్దకు ఆకర్షించే అవకాశం ఉందని నీకు తెలుసా? అందుకే నీ మాటలు జాగ్రత్త అని అనేక పర్యాయాలు దేవుడు తన వాక్యంలో రాయించాడు. నా 5 సంగతులు చెప్పాడు తిమోతికి, అద్భుతమైన పాఠాలు. విశ్వాసులకు నువ్వు ఈ విషయంలో మాదిరిగా ఉండాలి. వాటిలో మొట్టమొదటిది నీ నోటి మాటలు జాగ్రత్త అని. ప్రియులారా, ఒక మనిషిని కృంగదీసిన మాటలే, ఒక మనిషిని ఉత్సాహంతో నింపిన మాటలేనండి. కొంతమంది నోళ్ళు ఉంటాయి, ఇక ఏ పొద్దు నోరు తెరిగితే చాలు అంత నిరుత్సాహం, నిరాశ, నిస్పృహ. వాళ్ళు మాట్లాడకుండా ఉంటేనే బాగుండు అనిపించింది. క్రైస్తవుడి నోరు అలా ఉండకూడదు. మొట్టమొదట చెప్పాను, క్రైస్తవుడి నోరు దూషించే నోరుగా, పాపం లోబడుతున్న వారిని తేలిగ్గా మాట్లాడే నోరుగా ఉండకూడదు. నంబర్ 1. మరి ఎలాంటి నోరుగా ఉండాలి? గౌరవించే నోరుగా ఉండాలి. తన కింద ఉద్యోగినైనప్పటికీ నన్ను ఎంత ప్రేమగా, ఎంత సాధారణంగా గౌరవిస్తాడో నా పై అధికారి. ఆయన నన్ను తృణీకారంగా మాట్లాడవచ్చు, తేలిగ్గా మాట్లాడవచ్చు, కానీ అలా మాట్లాడాడు. ఆయన అందరిలాంటోడు కాదు. ఆయన చర్చికి పోతాడు, ఆయన దేవుని బిడ్డ. ఆయన మాట చాలా మర్యాదగా ఉంటుంది, చాలా స్వతంత్రంగా ఉంటుంది. ఎంతగా అంటే నా సొంత కుటుంబ సభ్యుడు నన్నంత ప్రేమిస్తాడో లేదో అన్నంతగా ఉంటుంది ఆయన మాట. నా పై అధికారి మాట, లేకపోతే ఆమె మాట నా పై అధికారి మాట అనేటట్లు మన నోరుని మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. అమ్మా, ఇది ఏమన్నా మీ మైండ్కి ఎక్కిద్దా, లేకపోతే ఇటు నుంచి ఇటు పోయిద్దా? ఎక్కిద్దా, పోయిద్దా? ఎందుకు ఈ మాట గురించి ఎంతసేపు చెబుతున్నానంటే, కొంప ముంచేది ఆ మాటలే. ఓకే, మన మాట ఎలా ఉండాలి? అన్యుణ్ణి సైతం కుటుంబ సభ్యుడిలాగా ఆదరించేటట్టు వాడు సహా మన వెంట దేవుని పాదాల చెంతకు వచ్చే విధంగా ఆ ప్రేమతత్వంతో నిండినటువంటి మాట మన నోట ఉండాలి. ఆ మాటయి ఉండాలి మనది. పెత్తనం ఉంది కదా, సాగుతుంది కదా అని తృణీకారంగా తేలిగ్గా మాట్లాడొద్దు. నీ పిల్లల్ని నువ్వు తేలిగ్గా మాట్లాడినా వాళ్ళు దేవునికి దూరం అవుతారు. నీ భర్తని నువ్వు తేలిగ్గా మాట్లాడినా అతడు దేవునికి దూరం అవుతాడు. నీ భార్యను నువ్వు తేలిగ్గా మాట్లాడినా ఆమె దేవునికి దూరంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి అది మనం గ్రహించాలి. మొదటి సంగతి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. రెండవ విషయం, మన నోట ఏ వాక్కు ఉండాలి? కృంగిన వారిని లేవనెత్తే మాట ఉండాలి, కానీ నిలబడ్డవాడిని పడేసే మాట ఉండకూడదు. ఉల్లాసంతో ముందుకు దూకుదాం అనుకున్న వాడిని నీరు గార్చే మాటలు ఉండకూడదు. మన నోట ఉత్సాహంతో కూడిన మాట, దేవుని కార్యాలు ఇంకా తలపెడదాం, దేవుని కొరకు ఇంకా గొప్ప కార్యాలు సాధిద్దాం. ఇప్పుడు ఇలాగున్నాం, మన పరిస్థితులు ఇలాగే ఉండవు, మన పరిస్థితులు మారుతాయి. దేవుడు తప్పకుండా మనకు ఆశీర్వాదకరమైన భవిష్యత్తు ఇస్తాడు. శుభప్రదమైన నిరీక్షణ మనకుంది. జీవం గల దేవుడు మనకు తోడై ఉన్నాడు. భయపడాల్సిన అవసరం లేదు. తప్పకుండా ఆయన ఆదరిస్తాడు. ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఇంకా 10 రోజులకైనా దేవుని బలమైన కార్యాలు మనం చూస్తాం. మన పరిస్థితులు ఇలానే ఉండవు అని కృంగిన కుటుంబ సభ్యులైనా, కృంగినటువంటి స్నేహితులైనా, కృంగినటువంటి ఆత్మీయులైనా బలపరిచే వాక్కు మన నోట కలిగి ఉండాలి. యేసయ్య ఎప్పుడు కూడా తనతో కూడా ఉన్న వాళ్ళని నీరు గార్చేటువంటి మాటలు మాట్లాడలేదు. సిలువ వేయబడతాడని చెప్పి కూడా మళ్ళా లెగుస్తాడని చెప్పాడు. మనుష్య కుమారుడు దుష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడతాడు, వారు ఆయన సిలువ వేసి చంపించెదరు అని అంతటితో ఆగుతాడా? తిరిగి ఆయన 3వ నాడు లెగుస్తాడంటాడు. యేసయ్య ఎప్పుడు కూడా శిష్యుల్ని మనం గమనించినట్టయితే వాళ్ళు నీరు గారిపోయే మాటలు ఎప్పుడు యేసయ్య నోట మనం వినం. ఇంకా చెప్పాలంటే పెను తుఫానులో ఓడ మునిగిపోయే పరిస్థితిలో ఉన్నప్పటికీ సైతం పిల్లలారా భయపడకుడి అనే మాటే మాట్లాడతాడు, కానీ అయ్యో అయిపోయింది ఇంకా మీ కర్మ గాలింది అని అయితే ఎప్పుడు యేసు ప్రభు మాట్లాడలేదు. నిద్ర వచ్చిన వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్దాం. నిద్ర వచ్చిన వాళ్ళు చెబుతారు అనుకుంటే మీరు చెబుతారు.